వెల్కమ్ టు టెడ్డీఎస్సీ ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనం టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఒక 50 ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే జూలై 1న ఆంధ్రప్రదేశ్లో డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో ఆ అభ్యర్థులందరూ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. వెరీ వెరీ ఇంపార్టెంట్ 50 ఎంసీక్యూస్తో టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి మనం ఒక గూగుల్ ఫామ్ క్రియేట్ చేస్తాము. అండ్ మోర్ ఓవర్ ఈ గూగుల్ ఫామ్ యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. మీరు ట్యాప్ చేయండి ఆ లింక్ పైన. గూగుల్ ఫామ్ మీ మొబైల్లో, మీ పీసీలో, మీ ల్యాప్టాప్లో, మీ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోండి నెంబర్ ఆఫ్ టైమ్స్. సో దట్ నేను అనుకుంటున్నాను ఇందులో నుండి ఒక టూ క్వశ్చన్స్, మ్యాక్సిమం ఒక 2 క్వశ్చన్స్ రావచ్చండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో చూద్దాము, క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్, ఒక ఉపాధ్యాయుని యొక్క ప్రాథమిక విధి ఏంటి? ఆప్షన్ ఏ విద్యార్థుల్లో జ్ఞానాన్ని నింపడం, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సహాయపడటం. ఆప్షన్ సి సిలబస్ను సమయానికి పూర్తి చేయడం. ఆప్షన్ డి తరగతి గదిలో క్రమశిక్షణను నిర్వహించడం. సో ఆప్షన్ బి, ఒక ఉపాధ్యాయుని యొక్క ప్రాథమిక విధి ఏంటంటే విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చెందేటట్లు వాళ్ళకు సహాయపడటం. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి సహాయపడటం ఒక ఉపాధ్యాయుని యొక్క ముఖ్యమైన విధి. గుర్తుపెట్టుకోండి, ఈ బిట్ రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్. బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆప్షన్ ఏ విద్యార్థులకు సమాచారాన్ని ఇవ్వడం. ఆప్షన్ బి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడం. ఆప్షన్ సి విద్యార్థుల ప్రవర్తనలో ఆశించిన మార్పు తీసుకురావడం. ఆప్షన్ డి నోట్స్ రాయించడం. బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? విద్యార్థులకు ఉపాధ్యాయులు ఎందుకు బోధిస్తారు? ఆ బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. విద్యార్థుల ప్రవర్తనలో ఆశించిన మార్పు తీసుకురావడమే బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్, కింది వాటిలో ఏది చురుకైన అభ్యసనానికి ఉదాహరణ? ఆప్షన్ ఏ ఉపాధ్యాయుడు చెప్పే లెక్చర్ వినడం. ఆప్షన్ బి గ్రూప్ డిస్కషన్ అంటే సమూహ చర్చలో పాల్గొనడం. ఆప్షన్ సి టెక్స్ట్ బుక్ చదవడం. ఆప్షన్ డి బోర్డు మీద ఉన్నదానిని చూసి రాసుకోవడం. విద్యార్థికి సంబంధించి కింది వాటిలో ఏది చురుకైన అభ్యసనానికి ఉదాహరణ అంటే గ్రూప్ డిస్కషన్స్లో పాల్గొనడం, అంటే సమూహ చర్చలో పాల్గొనడం. ఎప్పుడైతే విద్యార్థి సమూహ చర్చలో గ్రూప్ డిస్కషన్స్లో పాల్గొంటాడో ఆ అభ్యసనం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, చురుకుగా అభ్యసిస్తాడు, ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతాడు. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిట్. ఫోర్త్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల నైపుణ్యాలను, లోపాలను తెలుసుకోవడానికి ఏ రకమైన మూల్యాంకనం చేయాలి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల నైపుణ్యాలను, లోపాలను తెలుసుకోవడానికి ఏ రకమైన మూల్యాంకనం చేయాలి? ఎవాల్యుయేషన్. ఆప్షన్ ఏ సంకలన మూల్యాంకనం, సమ్మాటివ్ ఎవాల్యుయేషన్. ఆప్షన్ బి రూపణాత్మక మూల్యాంకనం, ఫార్మాటివ్ ఎవాల్యుయేషన్. ఆప్షన్ సి లోప నిర్ధారణ మూల్యాంకనం, డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్. ఆప్షన్ డి ప్లేస్మెంట్ మూల్యాంకనం, ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి లోప నిర్ధారణ మూల్యాంకనం. అవును, డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ ద్వారా, అంటే లోప నిర్ధారణ మూల్యాంకనం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను, లోపాలను తెలుసుకుంటాడు. అంటే వాళ్ళలో మైనస్లను, ప్లస్లను తెలుసుకుంటాడు. ఓకేనా? వాళ్ళకున్న స్కిల్స్ను, వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను ఈ యొక్క లోప నిర్ధారణ మూల్యాంకనం ద్వారా ఉపాధ్యాయుడు తెలుసుకుంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తాము. సో తరగతి గదిలో విద్యార్థి నిరంతరం అల్లరి చేస్తుంటే ఉపాధ్యాయుడిగా మీ మొదటి చర్య ఏంటి? ఒక విద్యార్థి తరగతి గదిలో నిరంతరం అల్లరి చేస్తున్నప్పుడు ఒక ఉపాధ్యాయుడిగా మీరు ఏం చేస్తారని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ విద్యార్థిని తరగతి నుండి బయటికి పంపడం. ఆప్షన్ బి విద్యార్థిని అందరి ముందు గద్దించడం. ఆప్షన్ సి ఆ అల్లరి వెనుక గల కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం. ఆప్షన్ డి ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయడం. మీరు ఏబిసిలు ఇస్తే అవి కొంతవరకే పనిచేస్తాయి, కానీ వాడు అల్లరి చేయడం మాత్రం మానడు. కాబట్టి దీని సరైన జవాబు ఏంటంటే ఆప్షన్ సి. ఒక విద్యార్థి తరగతి గదిలో నిరంతరం అల్లరి చేస్తుంటే దానికి పరిష్కారం ఏంటంటే ముందు ఆ అల్లరి వెనుక గల కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కొన్నిసార్లు ఆ విద్యార్థికి బోధన మీద బోధిస్తున్న విషయం పైన ఆసక్తి లేకుండా ఉంటుంది. అలాంటప్పుడు అల్లరి చేస్తారు. లేదంటే వ్యక్తిగత కారణాలు ఉంటాయి, కుటుంబ కారణాలు ఉంటాయి. సో ఆ రీజన్ తెలుసుకొని, ఆ అల్లరి వెనుక గల కారణాన్ని తెలుసుకొని దాన్ని పరిష్కరిస్తే తరగతి గదిలో విద్యార్థి అల్లరి చేయడం మానేస్తాడు. అలా కాకుండా మీరు ఆప్షన్ ఏ ప్రకారం చేసినా, ఆప్షన్ బి ప్రకారం చేసినా, ఆప్షన్ డి ప్రకారం చేసినా తాత్కాలికంగా మాత్రమే ఆ విద్యార్థి అల్లరి చేయడం మానేస్తాడు, కానీ మరలా యథాస్థితిలోనే కొనసాగుతాడు. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మైక్రో టీచింగ్ అనేది దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ తక్కువ మంది విద్యార్థులకు బోధించడం. ఆప్షన్ బి ఉపాధ్యాయ నైపుణ్యాల శిక్షణ. ఆప్షన్ సి మైక్రోస్కోప్ ఉపయోగించి బోధించడం. ఆప్షన్ డి చిన్నపిల్లలకు బోధించడం. దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఉపాధ్యాయ నైపుణ్యాల శిక్షణ, టీచర్ ట్రైనింగ్ స్కిల్స్. అంటే మీరు డిఎడ్ చేసేటప్పుడు లేదా బిఎడ్ చేసేటప్పుడు ఈ మైక్రో టీచింగ్ ప్రాక్టీస్ చేయిస్తారు. అంటే 10 to 15 మినిట్స్లో ఒక విషయాన్ని కొంతమంది పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలన్నమాట, స్పష్టంగా. సో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. తక్కువ టైంలో విషయాన్ని స్పష్టంగా చెప్పడం ద్వారా విద్యార్థులు చాలా చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతారు, చాలా చక్కగా విషయాన్ని అభ్యసనం చేయగలుగుతారు. ఓకేనా? సో మైక్రో టీచింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎఫెక్టివ్ మెథడ్. ఓకేనా? కొన్ని విషయాలు టీచ్ చేయడానికి. సెవెంత్ క్వశ్చన్, బోధనలో అమూర్త భావనల నుండి మూర్త భావనలకు వెళ్ళడం అనేది? ఆప్షన్ ఏ సరైన బోధనా సూత్రం. ఆప్షన్ బి తప్పు బోధనా సూత్రం. ఆప్షన్ సి కేవలం హై స్కూల్ విద్యార్థులకే పరిమితం. ఆప్షన్ డి కేవలం కాలేజీ విద్యార్థులకే పరిమితం. క్వశ్చన్ బాగా చదవండి. మీరు టీచింగ్ యాప్టిట్యూడ్ విభాగంలో ఆన్సర్ చేసేటప్పుడు క్వశ్చన్ను ఒక 2 times చదువుకొని అర్థం చేసుకోండి. ఆప్షన్స్ను కూడా గమనించండి. ఈజీగా మీరు ఆన్సర్ను సెలెక్ట్ చేయగలుగుతారు. అమూర్త భావనల నుండి మూర్త భావనలకు, ఆబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ వెళ్ళడం అనేది అంటే
అమూర్త భావనలు అంటే కనిపించనివి, ఫిజికల్ ఫామ్గా ఉన్నటువంటి వాటిని నుండి ఫిజికల్ ఫామ్లో ఉన్న వాటికి పోవడం అని చెప్తా ఉన్నాడు. అమూర్త భావనల నుండి మూర్త భావనలోనికి వెళ్ళడం అనేది సరైన బోధనా సూత్రమా, తప్పు బోధనా సూత్రమా, హై స్కూల్ విద్యార్థులకే పరిమితమా, కాలేజ్ విద్యార్థులకే పరిమితం అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది తప్పు బోధనా సూత్రం. బోధన అనేది ఎప్పుడు కూడా మూర్త భావనల నుండి అమూర్త భావనలకు ఉండాలి. అంటే కాంక్రీట్ టు ఆబ్స్ట్రాక్ట్, అంటే తెలిసిన దాని నుండి తెలియని దానికి వెళ్ళటం. అంటే భౌతికంగా ఉన్న వాటిని చూస్తూ భౌతికంగా అంటే ఫిజికల్ ఫామ్లో ఉన్న వాటిని చూపిస్తూ ఫిజికల్ ఫామ్ లేని వాటిని అర్థమయ్యేటట్లు బోధించటం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పిల్లలకు అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలకు ఒక పెద్ద బిల్డింగ్ గురించి చెప్పాలి. బిల్డింగ్ గురించి చెప్పాలన్నప్పుడు ఆ చుట్టుపక్కల స్కై పెద్ద పెద్ద టవర్స్ ఉండవు కదా మన చుట్టుపక్కల. అఫ్కోర్స్ సిటీస్లో ఉంటాయి, మామూలుగా విలేజెస్లో. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, అక్కడ లైవ్గా ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలాంటివే చాలా పెద్ద పెద్ద మొత్తంలో కడతారు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అదనమాట మూర్త భావనల నుండి అమూర్త భావనలకు వెళ్ళడం అనేది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను మూర్త భావనకు అమూర్త భావనకు. ఒకవేళ మ్యాథ్స్లో అయితే పిల్లలు ఒక విద్యార్థికి 5 చాక్లెట్లు ఇచ్చేసి మరలా 3 చాక్లెట్లు ఇచ్చి కలిపితే మొత్తం ఎన్ని చాక్లెట్లు అవుతాయంటే 8 చాక్లెట్లు. ఎందుకంటే అక్కడ ఫిజికల్ ఫామ్ ఉంది. అలాగే బోర్డు మీద 5+3 = 8 అని నేర్పించామంటే అది అమూర్త భావన అవుతుంది. అలాగే సైన్స్ విద్యార్థికి ఎలా బోధిస్తామంటే మరి ఒక మొక్కను తీసుకొని వచ్చి ఆ మొక్క యొక్క ఆకులు, కాండము, వేర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది మూర్త భావన. అమూర్త భావన అంటే కిరణజన్య సంయోగ క్రియను వివరించడం. అలాగే సోషల్ సబ్జెక్ట్ టీచ్ చేయాలంటే భూమిని గురించి చెప్పాలనుకున్నప్పుడు ఒక గ్లోబ్ను తీసుకొస్తాం, ఫిజికల్ ఫామ్. అది మూర్త భావన. భూభ్రమణం, భూపరిభ్రమణం గురించి చెప్తాం, అది అమూర్త భావన అవుతుంది. ఇలా అర్థం చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బోధన అనేది ఎప్పుడు కూడా మూర్త భావన నుండి అమూర్త భావనకు వెళ్ళాలి. ఎందుకంటే పిల్లలకు అమూర్త భావనలు అప్పుడే అంత స్పష్టంగా ఉండవు అనమాట. కాబట్టి వాళ్ళకు ఫస్ట్ మూర్త భావనలు నేర్పిస్తూ అమూర్త భావనలోనికి తీసుకొని వెళ్ళాలి బోధనలో. 8th క్వశ్చన్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ప్రభావవంతమైన భావ ప్రసారంలో కింది వాటిలో అతిపెద్ద అడ్డంకి ఏది? ఆప్షన్ ఏ ఉపాధ్యాయుని గొంతు తక్కువగా ఉండటం, ఆప్షన్ బి తరగతి గదిలో శబ్ద కాలుష్యం, ఆప్షన్ సి విద్యార్థులలో ఉన్న పూర్వ అభిప్రాయాలు లేదా పక్షపాతాలు, ఆప్షన్ డి తగినన్ని బోధనా పరికరాలు లేకపోవడం. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ప్రభావవంతమైన భావ ప్రసారంలో అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్లో కూడా పెద్ద అడ్డంకి ఏదంటే, మిగతావి కూడా అడ్డంకులే కానీ అతిపెద్ద అడ్డంకి ఏది అంటే విద్యార్థులలో ఉన్న పూర్వ అభిప్రాయాలు లేదా పక్షపాతాలు. ఆ విద్యార్థికి అంతకుముందే ఏవైనా పూర్వ అభిప్రాయాలు ఉంటాయి లేదా పక్షపాతాలు ఉంటాయి, ప్రెజుడైజెస్ అంటారు అనమాట. అలాంటివి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్కు పెద్ద అడ్డంకిగా ఉంటాయి. అంటే కమ్యూనికేషన్ అంటే ఇక్కడ ఏదో బోధి టీచింగ్కి సంబంధించి కాదు. ఏమంటారు, విద్యార్థుల మధ్యలో లేకపోతే విద్యార్థికి ఇతరులకు మధ్యలో ఉన్నటువంటి ఆ కమ్యూనికేషన్ అనేది, ఆ కమ్యూనికేషన్ ప్రధాన అడ్డంకి ఏంటంటే ఆ విద్యార్థిలో ఉన్నటువంటి పూర్వపు అభిప్రాయాలు. ఉదాహరణకు ఎవరైనా ఒక విద్యార్థితో మరి ఒక టీచర్ హార్డ్గా బిహేవ్ చేస్తే ఇంకొక టీచర్తో ఆ విద్యార్థి కమ్యూనికేట్ చేసుకోలేడు. ఎందుకంటే ఆల్రెడీ ఒక పూర్వ అభిప్రాయం అంతకు మునుపున్న టీచర్ ద్వారా ఏర్పడింది. కాబట్టి ఇలాంటివి కమ్యూనికేషన్ ఎఫెక్టివ్నెస్ను దెబ్బతీస్తాయి అన్నమాట. ఆ విద్యార్థిలో ఉన్న పూర్వ అనుభవాలు లేకపోతే పక్షపాతాలు. ఓకేనా? 9th క్వశ్చన్, విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఉపాధ్యాయుడికి సమాధానం తెలియనప్పుడు ఏం చేయాలి? ఆప్షన్ ఏ తప్పుడు సమాధానం చెప్పి మేనేజ్ చేయాలి, ఆప్షన్ బి విద్యార్థిని గదమాయించి కూర్చోబెట్టాలి, ఆప్షన్ సి ఆ ప్రశ్నే తప్పు అని చెప్పాలి, ఆప్షన్ డి సమాధానం తెలుసుకొని మరుసటి రోజు చెప్తానని ఒప్పుకోవాలి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10, కింది వాటిలో ఏది విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి? లర్నర్ సెంటర్డ్ మెథడ్ ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ లెక్చర్ పద్ధతి, ఆప్షన్ బి ప్రదర్శన పద్ధతి, ఆప్షన్ సి ప్రాజెక్ట్ పద్ధతి, ఆప్షన్ డి పాఠ్యపుస్తక పద్ధతి. ఆప్షన్ సి ప్రాజెక్ట్ పద్ధతి. వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి ఏది అంటే ప్రాజెక్ట్ బోధనా పద్ధతి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ పద్ధతిలో విద్యార్థి చాలా యాక్టివ్గా ఉంటాడు, విద్యార్థి మెయిన్ రోల్ పోషిస్తాడు అనమాట. కాబట్టి విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతికి ఎఫెక్టివ్గా ఉండేది ఏదంటే ప్రాజెక్ట్ పద్ధతి. వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్. 11th క్వశ్చన్, ఒక ఉపాధ్యాయునికి ఉండవలసిన అతి ముఖ్యమైన గుణం ఏంటి? ఆప్షన్ ఏ అద్భుతమైన వక్తృత్వ నైపుణ్యము, ఆప్షన్ బి సబ్జెక్టుపై పూర్తి పట్టు మరియు నిరంతరం అభ్యాసకుడిగా ఉండడం, ఆప్షన్ సి కఠినమైన క్రమశిక్షణ, ఆప్షన్ డి అందమైన రూపాన్ని కలిగి ఉండడం. ఖచ్చితంగా ఆప్షన్ బి సబ్జెక్టుపై పూర్తి పట్టు ఉండాలి మరియు నిరంతరం అభ్యాసకుడిగా ఉండటం ఒక ఉపాధ్యాయునికి ఉండవలసిన ముఖ్యమైన గుణం లేదా లక్షణం అనవచ్చు. 12th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. కాగ్నిటివ్ డొమైన్ జ్ఞానాత్మక రంగం దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ శారీరక నైపుణ్యాలు, ఫిజికల్ స్కిల్స్, ఆప్షన్ బి భావోద్వేగాలు మరియు వైఖరులు, ఎమోషన్స్ అండ్ యాటిట్యూడ్స్, ఆప్షన్ సి మేధోపరమైన సామర్థ్యాలు మరియు జ్ఞానం, ఆప్షన్ డి సామాజిక సంబంధాలు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మేధోపరమైన సామర్థ్యాలు మరియు జ్ఞానం, ఇంటలెక్చువల్ స్కిల్స్ అంటారు అనమాట. కాగ్నిటివ్ డొమైన్ అనేది దేనికి సంబంధించి అంటే ఇంటలెక్చువల్ స్కిల్స్కి సంబంధించింది. తర్వాత కింది వాటిలో ప్రక్షేపిత బోధనా పరికరం ప్రొజెక్టెడ్ ఎయిడ్ ఏది అంటున్నాడు. ఆప్షన్ ఏ బ్లాక్ బోర్డ్ నల్లబల్ల, ఆప్షన్ బి చార్టులు మరియు గ్లోబు, ఆప్షన్ సి ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ OHP అంటారనమాట, LCD ప్రొజెక్టర్, ఆప్షన్ డి ఫ్లాష్ కార్డ్స్. ఆప్షన్ సి ప్రక్షేపిత బోధనోపకరణానికి ఉదాహరణ. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, LCD ప్రొజెక్టర్ ఈ రెండు కూడా మరి ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అనమాట, ప్రక్షేపిత బోధన పరికరం. వీటి ద్వారా టీచింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది, బోధించడం అనేది. 14th క్వశ్చన్, తరగతి గదిలో బ్లాక్ బోర్డును ఉపయోగించేటప్పుడు పాటించవలసిన ముఖ్య నియమం ఏంటి? వీలైనంత ఎక్కువ సమాచారాన్ని బోర్డుపై నింపడం, చాలా చిన్న అక్షరాలతో రాయడం, స్పష్టంగా చదవడానికి వీలుగా మరియు ముఖ్యమైన పాయింట్లు మాత్రమే రాయడం, రంగురంగుల చాక్ పీస్లను విచ్చలవిడిగా వాడడం. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్.
బోర్డు పైన ఉపాధ్యాయుడు స్పష్టంగా చదవడానికి వీలుగా ముఖ్యమైన పాయింట్లు మాత్రమే రాయాలి. బోర్డు అంతా నింపడం కాదు టీచర్ అంటే. ఓకేనా? 15th క్వశ్చన్. విద్యా హక్కు చట్టం ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం ఏ వయసు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్య అందించాలి? 3 నుంచి 14 సంవత్సరాలు, 6 నుండి 14 సంవత్సరాలు, 5 నుండి 12 సంవత్సరాలు, 6 నుండి 18 సంవత్సరాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 6 నుండి 14 సంవత్సరాలు నోట్ చేసుకోండి. ఈ 50 MCQస్లో మ్యాక్సిమం 2 to 3 MCQs రావచ్చని అనుకుంటున్నాను నేను. ఓకే, ఇఫ్ ఐ గెస్ కరెక్ట్లీ. అదర్వైజ్ కనీసం మినిమం ఒకటన్నా వస్తుంది. ఒక్క మార్కు కూడా మన సీట్ను డిసైడ్ చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఆర్టీ యాక్ట్ 2009లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పిల్లలకు ఇచ్చిందనమాట. ఆ హక్కును ఇచ్చిందనమాట, విద్యా హక్కును కల్పించింది. తర్వాత 16వది, ఒక విద్యార్థి తరగతికి ఆలస్యంగా వస్తుంటే ఉపాధ్యాయుడు ఏం చేయాలి? ఆప్షన్ ఏ తరగతి గది వెలుపల నిలబెట్టాలి. ఆప్షన్ బి తల్లిదండ్రులకు వెంటనే ఫోన్ చేసి తిట్టాలి. ఆప్షన్ సి ఆలస్యానికి గల కారణాన్ని సున్నితంగా అడిగి తెలుసుకోవాలి. ఆప్షన్ డి విద్యార్థిని పట్టించుకోకుండా వదిలేయాలి. ఆప్షన్ సి ఆలస్యానికి గల కారణాన్ని సున్నితంగా అడిగి తెలుసుకోవాలి. 17th క్వశ్చన్. ఫ్రెండ్స్, మనం ఈ 50 MCQస్కు ఆప్షన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ చేసినప్పుడు టోటల్గా మనకు కంప్లీట్ ఫుల్ మాక్ టెస్ట్ డీటెయిల్స్ ఇస్తుంది. అంటే ఏ క్వశ్చన్కు కరెక్ట్ చేసామో అది గ్రీన్ కలర్లో హైలైట్ చేస్తుంది. ఒకవేళ రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేసింటే రెడ్ కలర్లో హైలైట్ చేసి దాని రైట్ ఆన్సర్ కూడా మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? 17th క్వశ్చన్. బోధనలో నైపుణ్యం అంటే ఏంటి? కేవలం పుస్తకంలో ఉన్నదాన్ని చదివి వినిపించడం. ఆప్షన్ బి ఒక పనిని లేదా ప్రక్రియను సమర్థవంతంగా తక్కువ తప్పులతో చేయడం. ఆప్షన్ సి విద్యార్థులను కఠినంగా శిక్షించడం. ఆప్షన్ డి బోర్డుపై అందమైన బొమ్మలు గీయడం. సో నైపుణ్యం అనగానే మనం బొమ్మలు గీయడం అనుకుంటారు, అది కాదు. ఒక పనిని లేదా ఒక ప్రక్రియను సమర్థవంతంగా తక్కువ తప్పులతో చేయడమే బోధనలో నైపుణ్యం అంటారనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్. 18th క్వశ్చన్. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి ఉపాధ్యాయుడు ఎలాంటి ప్రశ్నలు అడగాలి? ఆప్షన్ ఏ ఎస్ ఆర్ నో అనే సమాధానం వచ్చే ప్రశ్నలు. ఆప్షన్ బి ఏకైక సమాధానం గల ప్రశ్నలు, అంటే క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్. ఆప్షన్ సి వైవిధ్యభరితమైన లేదా ముగింపు లేని ప్రశ్నలు, ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. ఆప్షన్ డి కేవలం జ్ఞాపక శక్తిని పరీక్షించే ప్రశ్నలు. సో దీనికి సరైన జవాబు వైవిధ్యభరితమైన లేదా ముగింపు లేని ప్రశ్నలు ఉండాలి. అక్కడ ప్రశ్న ఏంటంటే విద్యార్థులలో సృజనాత్మకతను, క్రియేటివిటీని పెంపొందించడానికి ఉపాధ్యాయుడు ఎలాంటి ప్రశ్నలు అడగాలంటే వైవిధ్యభరితమైన లేదా ముగింపు లేని ప్రశ్నలను అడగాలి. ఉదాహరణకు హిమాలయాలను వర్ణించు అని అడిగాం అనుకోండి, వాడు చెప్తాడు వాటిలోని సృజనాత్మకతను అంతా సొంతంగా ఆలోచించి దాన్ని వర్ణించడం ప్రారంభిస్తాడు. అప్పుడు అతనిలో సృజనాత్మకత బయటకు వస్తుంది. ఎస్ఆర్ నో, క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇవి విద్యార్థులు ఉన్న సృజనాత్మకతను వెలికి తీయలేవు. కాబట్టి 18th క్వశ్చన్కు సి ఇస్ ద రైట్ ఆన్సర్. 19th క్వశ్చన్. హ్యూరిస్టిక్ మెథడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్వేషణ పద్ధతిని కనుగొన్నది ఎవరు? జాన్ డ్యూయి, హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్, ప్రోబెల్, కిల్పాట్రిక్. హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ గుర్తుపెట్టుకోండి. అన్వేషణ పద్ధతి అంటే ఆర్మ్స్ట్రాంగ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 20th క్వశ్చన్. కింది వాటిలో ఏది ఆడియో విజువల్ శ్రవణ దృశ్య బోధనోపకరణం? రేడియో, టెలివిజన్ అండ్ స్మార్ట్ బోర్డ్, టేప్ రికార్డర్, గ్లోబ్. ఆప్షన్ బి టెలివిజన్ అండ్ స్మార్ట్ బోర్డ్. ఇది ఆడియో విజువల్ ఎయిడ్. రేడియో కేవలం ఆడియో, టేప్ రికార్డర్ కూడా ఆడియోనే, గ్లోబ్ అనేది ఒక 3D నమూనా, టెలివిజన్, స్మార్ట్ బోర్డు కదా, ఇవి మరి శ్రవణ దృశ్య బోధన పరికరాలు అనమాట. 21. ఒక ఉపాధ్యాయునిగా మీరు తరగతి గదిలో వెనకబడిన విద్యార్థులను ఎలా హ్యాండిల్ చేస్తారు? స్లో లర్నర్స్ వెరీ ఇంపార్టెంట్. వారిని పట్టించుకోకుండా తెలివైన విద్యార్థులపై దృష్టి పెడతారు. బి వారికి ప్రత్యేక తరగతులు మరియు అదనపు మద్దతు ఇస్తారు. సి వారిని క్లాస్ నుండి డిబార్ చేయాలని అడుగుతారు. సి అది. డి వారిని ఇతర విద్యార్థుల ముందు అవమానిస్తారు. ఆప్షన్ బి ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో వెనకబడిన విద్యార్థులను ఎలా హ్యాండిల్ చేయాలంటే వారికి ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తూ అదనపు మద్దతును, అంటే వాళ్ళకి సపోర్ట్గా నిలబడాలి. తద్వారా ఆ వెనుకబడిన విద్యార్థులు విద్యలో మెరుగైనటువంటి స్థాయికి చేరుకుంటారు. 22nd క్వశ్చన్. లర్నింగ్ బై డూయింగ్ చేస్తూ నేర్చుకోవడం అనే సిద్ధాంతాన్ని బలపరిచిన విద్యావేత్త ఎవరు? అరిస్టాటిల్, ప్లాటో, జాన్ డ్యూయి, సోక్రటీస్. జాన్ డ్యూయి గుర్తుపెట్టుకోండి. శాస్త్రవేత్తల పేర్లు డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. లర్నింగ్ బై డూయింగ్, జాన్ డ్యూయి. అన్వేషణ పద్ధతి, ఆర్మ్స్ట్రాంగ్ అలాగా. ఓకేనా? 23rd క్వశ్చన్. విద్యార్థుల నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం సిసిఈ. ఇది గుర్తుపెట్టుకోండి. సిసియు ఫుల్ ఫామ్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ యొక్క ఉద్దేశం. సిసిఈ ఫుల్ ఫామ్ అంటాడు అని కింద ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ మీరు ఆన్సర్ సెలెక్ట్ చేయాలి. ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ ఉంటాయి. విద్యార్థుల్లో పరీక్షా భయాన్ని తొలగించడం. ఆప్షన్ బి కేవలం విద్యా సంవత్సరం చివరిలో మార్కులు ఇవ్వడం. ఆప్షన్ సి విద్యార్థుల కేవలం చదువును మాత్రమే పరీక్షించడం. ఆప్షన్ డి విద్యార్థులను ఫెయిల్ చేయడం. కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం, విద్యార్థుల నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులలో పరీక్షల భయాన్ని తగ్గించడం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ బిట్. తరగతి గదిలో డిసిప్లిన్, క్రమశిక్షణ లోపించడానికి ప్రధాన కారణం ఏంటి? అక్కడ హిందీలో పడింది, జస్ట్ దాన్ని అడ్జస్ట్ చేయలేదు నేను. ఓకేనా? సో ఆప్షన్ ఏ పాఠశాలలో ఆట స్థలం లేకపోవడం. ఆప్షన్ బి ఉపాధ్యాయుని బోధన ఆసక్తికరంగా లేకపోవడం. ఆప్షన్ సి విద్యార్థులకు ఎక్కువ హోంవర్క్ ఇవ్వడం. ఆప్షన్ డి తరగతి గదిలో గాలి వెలుతురు లేకపోవడం. డిసిప్లిన్ లేకపోవడానికి తరగతి గదిలో కారణం ఏంటంటే ఉపాధ్యాయుని యొక్క బోధన ఆసక్తికరంగా లేకపోవటం. 25th క్వశ్చన్. కిండర్ గార్టెన్ అనగా అర్థం ఏంటి? పిల్లల ఇల్లు, పిల్లల తోట, పిల్లల పాఠశాల, పిల్లల ఆట స్థలం. పిల్లల తోట. ఓకేనా? 26th క్వశ్చన్. ఉపాధ్యాయుడు తరగతి గదిలో ప్రవేశించగానే మొదట ఏం చేయాలి? నేరుగా పాఠం చదవడం ప్రారంభించాలి, విద్యార్థులను ప్రశ్నలు అడిగి భయపెట్టాలి, విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరీక్షించేలా చిన్న ప్రశ్నలు అడగాలి, లేదా విషయాన్ని పరిచయం చేయాలి. డి అటెండెన్స్ తీసుకోవాలి. ఆప్షన్ సి చూడండి, తరగతి గదిలోనికి ఉపాధ్యాయుడు ప్రవేశించిన వెంటనే పాఠం చెప్పడం కానీ, విద్యార్థులను ప్రశ్నలు అడగడం కానీ, అటెండెన్స్ తీసుకోవడం కానీ చేయలేదు. రాంగ్. ఫస్ట్ ఏం చేయాలంటే
విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని పరీక్షించేలా చిన్న చిన్న ప్రశ్నలు అడగాలి, లేదా ఒక విషయాన్ని పరిచయం చేయాలి. ఇది ఇంపార్టెంట్, తరగతి గదిలో ప్రవేశించినప్పుడు చేయాల్సిన పని అనమాట. 27th క్వశ్చన్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జెడ్పీడీ అంటారనమాట. సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సైకాలజిస్ట్ ఎవరు? జీన్ పియాజే, లెవ్ వైగోట్స్కీ, బిఎఫ్ స్కిన్నర్, ఆల్బర్ట్ బండూరా. లెవ్ వైగోట్స్కీ అనేటువంటి శాస్త్రవేత్త జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అన్నటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి సైకాలజిస్ట్, గుర్తుపెట్టుకోండి. 28th క్వశ్చన్, కింది వాటిలో ఏది అంతర్గత ప్రేరణకు ఉదాహరణ? ఇంట్రిన్సిక్ మోటివేషన్ ఏది? ఆప్షన్ ఏ ఉపాధ్యాయుడి నుండి ప్రశంసలు లేదా బహుమతి పొందడం కోసం చదవడం. ఆప్షన్ బి పరీక్షల్లో మొదటి ర్యాంక్ రాకపోతే తల్లిదండ్రులు తిడతారని భయంతో చదవడం. ఆప్షన్ సి ఒక సబ్జెక్టుపై ఉన్న ఆసక్తి మరియు తెలుసుకోవాలనే జిజ్ఞాసతో స్వయంగా చదవడం. ఆప్షన్ డి స్కాలర్షిప్ డబ్బుల కోసం చదవడం. ఆప్షన్ సి కదా, ఒక విద్యార్థి ఒక సబ్జెక్టుపై స్వతహాగా ఆసక్తి కలిగి తెలుసుకోవాలనే జిజ్ఞాసతో చదవడాన్ని ఏమంటామంటే అంతర్గత ప్రేరణ అంటాం. మిగిలినవన్నీ కూడా బాహ్య ప్రేరణ, అంటే ఉపాధ్యాయుని దగ్గర నుండి ప్రశంసలు లేదా బహుమతి పొందాలని చదువుకోవడం అనేది బాహ్య ప్రేరణ. పరీక్షలో మొదటి ర్యాంక్ రాకపోతే తల్లిదండ్రులు తిడతారనే భయం అనేది కూడా బాహ్యంగా ఉండేది. స్కాలర్షిప్లు కూడా ఇది కూడా బాహ్యం. కేవలం ఆప్షన్ సి మాత్రమే అంతర్గత ప్రేరణ. 29th క్వశ్చన్, బోధనలో లెసన్ ప్లాన్ పాఠ్య ప్రణాళిక ఎందుకు అవసరం? ఒక ఉపాధ్యాయునికి లెసన్ ప్లాన్ ఎందుకు అవసరం? హెడ్ మాస్టర్కు చూపించడం కోసం, క్లాస్లో సమయాన్ని వృధా చేయడానికి, బోధనా లక్ష్యాలను క్రమబద్ధంగా సమర్థవంతంగా సాధించడం కోసం, విద్యార్థులకు నోట్స్ ఇవ్వడం కోసం. ఒక ఉపాధ్యాయునికి లెసన్ ప్లాన్ ఎందుకు అవసరం అంటే బోధనా లక్ష్యాలను క్రమబద్ధంగా సమర్థవంతంగా సాధించడం కోసం కదా. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. 30th క్వశ్చన్, టీచింగ్ యాప్టిట్యూడ్లో సింపోజియం అనగానేమి? సింపోజియం వెరీ ఇంపార్టెంట్. ఏ ఒక రకమైన వినోద కార్యక్రమం, బి ఒకే అంశంపై విభిన్న నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకునే చర్చా వేదిక, ఆప్షన్ సి ఉపాధ్యాయుడు ఇచ్చే సుదీర్ఘమైన ఉపన్యాసం, ఆప్షన్ డి విద్యార్థులు రాసే రాత పరీక్ష. సో ఆప్షన్ బి ఒకే అంశంపై విభిన్న నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకునే చర్చా వేదికను ఏమంటామంటే సింపోజియం అంటారు. సింపోజియం గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 31st క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడికి యాప్టిట్యూడ్ ఉంది అని ఎప్పుడు అంటాం? అతనికి కేవలం డిగ్రీ సర్టిఫికేట్ ఉన్నప్పుడు. ఆప్షన్ బి బోధన పట్ల సహజమైన నైపుణ్యం, ఆసక్తి మరియు సరైన వైఖరి ఉన్నప్పుడు. ఆప్షన్ డి అతడు కఠినమైన రూల్స్ పెట్టినప్పుడు. ఆప్షన్ సి అతడు చాలా జీతం తీసుకుంటున్నప్పుడు. కొద్దిగా పైకి కింది పైకి చదివాను, ఓకేనా. ఎనీవే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఉపాధ్యాయుడికి యాప్టిట్యూడ్ ఎప్పుడు ఉందంటామంటే అతనికి బోధన పట్ల సహజమైన నైపుణ్యము, ఆసక్తి మరియు సరైన వైఖరి ఉంటే అతనికి యాప్టిట్యూడ్ ఉంది, టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంది అని చెప్పి అంటామన్నమాట. బ్లూమ్స్ వర్గీకరణలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అత్యున్నత స్థాయి జ్ఞానాత్మక లక్ష్యం ఏది? బ్లూమ్స్ టాక్సానమీలో అత్యున్నత స్థాయి మరి జ్ఞానాత్మక లక్ష్యం ఏదంటే జ్ఞానము, అవగాహన. ఆప్షన్ సి మూల్యాంకనం లేదా సృజన. ఆప్షన్ డి అన్వయం. సో ఆప్షన్ సి. జ్ఞానాత్మక లక్ష్యంలో అత్యున్నత స్థాయి జ్ఞానాత్మక లక్ష్యం ఏంటంటే మూల్యాంకనం లేదా సృజన, క్రియేటివ్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 33rd, విద్యార్థుల గ్రూప్ వర్క్ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏంటి? విద్యార్థులకు గ్రూప్ వర్క్ ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఆప్షన్ ఏ ఉపాధ్యాయునికి పనిభారం తగ్గుతుంది. ఆప్షన్ బి విద్యార్థుల్లో సహకారం, సామాజిక నైపుణ్యాలు మరియు పీర్ లెర్నింగ్ పెరుగుతాయి. ఆప్షన్ సి క్లాసులలో గొడవలు ఎక్కువ అవుతాయి. ఆప్షన్ డి తెలివైన విద్యార్థులు మాత్రమే పనిచేస్తారు. ఆప్షన్ బి ఆప్షన్ బి విద్యార్థులలో సహకారం, సామాజిక నైపుణ్యాలు మరియు పీర్ లెర్నింగ్ పెరుగుతాయి. దేని ద్వారా? విద్యార్థులకు గ్రూప్ వర్క్స్ ఇవ్వడం ద్వారా. ఓకేనా. నెక్స్ట్ 34, ఎపిస్టెమాలజీ జ్ఞాన మీమాంస దేనికి సంబంధించిన తత్వశాస్త్ర విభాగం? ఎపిస్టెమాలజీ జ్ఞాన మీమాంస దేనికి సంబంధించిన తత్వశాస్త్రం? ఆప్షన్ ఏ విలువల అధ్యయనం. ఆప్షన్ బి విశ్వం యొక్క అధ్యయనం. ఆప్షన్ సి జ్ఞానం యొక్క స్వభావం మరియు పరిమితుల అధ్యయనం. ఆప్షన్ డి అందం యొక్క అధ్యయనం. ఆప్షన్ సి ఎపిస్టెమాలజీ జ్ఞాన మీమాంస యొక్క తత్వశాస్త్ర విభాగం ఏంటంటే జ్ఞానం యొక్క స్వభావము మరియు పరిమితులను అధ్యయనం చేస్తుంది. ఏది? ఎపిస్టెమాలజీలో. ఎపిస్టెమాలజీ ఏం చేస్తుందంటే జ్ఞానం యొక్క స్వభావాన్ని, దాని పరిమితులను అధ్యయనం చేస్తుంది. 35th క్వశ్చన్, తరగతి గదిలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఐసీటీ ఫుల్ ఫామ్ అడిగితే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గుర్తుపెట్టుకోవాలి. ఉపయోగం ఏంటి? ఆప్షన్ ఏ ఉపాధ్యాయుని పాత్ర పూర్తిగా ముగిసిపోతుంది. ఆప్షన్ బి బోధన ఆసక్తికరంగా మారి సంక్లిష్టమైన విషయాలు సులభంగా అర్థమవుతాయి. ఆప్షన్ సి విద్యార్థులు చదవడం మానేస్తారు. ఆప్షన్ డి పాఠశాల ఖర్చులు విపరీతంగా వృధా అవుతాయి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ దీనికి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల బోధన ఆసక్తికరంగా మారి సంక్లిష్టమైన విషయాలు సులభంగా అర్థమవుతాయి విద్యార్థులకు. ఓకేనా. అంటే కంప్యూటర్స్ యూజ్ చేయడం ద్వారా, ఎల్సిడి ప్రొజెక్టర్స్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్ ఇలాంటివి యూజ్ చేయడం ద్వారా సంక్లిష్టమైన విషయాలు విద్యార్థులకు సులభంగా అర్థమవుతాయి కదా. ఉదాహరణకు రక్త ప్రసరణ గురించి చెప్పాలా శరీరంలో, ఒక కంప్యూటర్లో ఒక 3D యానిమేటెడ్ వీడియో చూపించడం ద్వారా మానవ శరీరంలో రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో పిల్లలకు అర్థమయ్యేటట్లు సులభంగా బోధించవచ్చు అనమాట. అదే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వల్ల ఉండేటువంటి ఉపయోగం. 36th క్వశ్చన్, విద్యారంగంలో కరికులం విద్యా ప్రణాళిక రెండు ఒకటే అనగా ఏంటి? ఆప్షన్ ఏ కేవలం టెక్స్ట్ బుక్స్లో ఉన్న సిలబస్ మాత్రమే. ఆప్షన్ బి పాఠశాలలో విద్యార్థి పొందే అన్ని రకాల అనుభవాలు మరియు కార్యక్రమాల సమూహము. ఆప్షన్ సి పరీక్షల టైం టేబుల్. ఆప్షన్ డి ఉపాధ్యాయుల జీత పట్టిక. సో ఆప్షన్ బి పాఠశాలలో విద్యార్థి పొందే అన్ని రకాల అనుభవాలు మరియు కార్యక్రమాల సమూహాన్నే విద్యారంగంలో కరికులం అంటారు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పాఠ్య ప్రణాళిక లేదా విద్యా ప్రణాళిక అంటారు దీన్ని.
37th క్వశ్చన్. కింది వాటిలో ఏది ఉత్తమ బోధనా పద్ధతిగా పరిగణించబడుతుంది? ఆప్షన్ ఏ ఉపాధ్యాయుడు నిరంతరంగా మాట్లాడే పద్ధతి. ఆప్షన్ బి విద్యార్థులు కేవలం నోట్స్ రాసుకోమనే పద్ధతి. ఆప్షన్ సి ఉభయుల భాగస్వామ్యం మరియు చర్చలతో కూడిన పద్ధతి. ఆప్షన్ డి కేవలం హోంవర్క్లపై ఆధారపడే పద్ధతి. ఆప్షన్ సి ఉత్తమమైన బోధనా పద్ధతి ఏదంటే ఉభయుల భాగస్వామ్యం, ఇంటరాక్టివ్, అంటే టీచర్ అండ్ స్టూడెంట్ యొక్క ఇంటరాక్షన్తో చర్చలతో కూడిన పద్ధతే ఉత్తమమైన బోధనా పద్ధతి. 38th క్వశ్చన్. డిస్కాల్కులియా అనేది దేనికి సంబంధించిన అభ్యసన వైకల్యం అంటున్నాడు స్పష్టంగా. లెర్నింగ్ డిజబిలిటీ, వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ చదవడంలో లోపం. ఆప్షన్ బి రాయడంలో లోపం. ఆప్షన్ సి గణితపరమైన లెక్కలు చేయడంలో లోపం. ఆప్షన్ డి మాట్లాడడంలో లోపం. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మీకు ఒక చిన్న టిప్ ఇస్తాను. క్యాల్కులేటర్ అని గుర్తుపెట్టుకోండి. డిస్కాల్కులియా అంటే గణితపరమైన లెక్కలు చేయడంలో లోపం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మ్యాథమెటికల్ డిఫికల్టీ అంటారు అనమాట దీన్ని. 39th క్వశ్చన్. ఒక పరిశోధకుడు లేదా ఉపాధ్యాయుడు తక్షణ సమస్య పరిష్కారం కోసం చేసే పరిశోధనను ఏమంటారు? ఒక పరిశోధకుడైనా లేదా ఒక ఉపాధ్యాయుడైనా తక్షణ సమస్య పరిష్కారం కోసం, అంటే సమస్యను తక్షణమే పరిష్కరించడం కోసం చేసే పరిశోధన ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రాథమిక పరిశోధన. ఆప్షన్ బి అన్వయ పరిశోధన. ఆప్షన్ సి చర్యా పరిశోధన. ఆప్షన్ డి చారిత్రక పరిశోధన. ఆప్షన్ సి చర్యా పరిశోధన. ఓకే. 40th క్వశ్చన్. విద్యార్థులను మూల్యాంకనం చేయడానికి రూబ్రిక్స్ను ఎందుకు ఉపయోగిస్తారు? ఆప్షన్ ఏ విద్యార్థులకు శిక్షలు ఖరారు చేయడానికి. ఆప్షన్ బి మార్కులు వేయడంలో పారదర్శకత, స్థిరత్వం మరియు నిర్దిష్ట ప్రమాణాలను పాటించడం కోసం. ఆప్షన్ సి కేవలం ఫీజుల వివరాలు తెలుసుకోవడానికి. ఆప్షన్ డి ఉపాధ్యాయుల హాజరును లెక్కించడానికి. ఆప్షన్ బి రూబ్రిక్స్ని ఎందుకు ఉపయోగిస్తారంటే విద్యార్థులను మూల్యాంకనం చేసేటప్పుడు వాళ్ళకు మార్కులు వేయడంలో పారదర్శకత, స్థిరత్వము మరియు నిర్దిష్ట ప్రమాణాలు పాటించడం కోసం విద్యార్థులను మూల్యాంకనం చేయడానికి రూబ్రిక్స్ను ఉపయోగిస్తారు. 41. కింది వాటిలో ఏది ఉపాధ్యాయుని యొక్క నాన్ వెర్బల్ అశాబ్దిక భావ ప్రసారానికి ఉదాహరణ? ఆప్షన్ ఏ గట్టిగా అరవడం. ఆప్షన్ బి నల్లబల్లపై రాయడం. ఆప్షన్ సి నవ్వుతూ తల ఊపడం లేదా కంటి చూపుతో అభినందించడం. ఆప్షన్ డి మైక్లో మాట్లాడడం. అశాబ్దిక అన్నాడు, అశాబ్దిక. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. భావ ప్రసారం. నువ్వు నల్లబల్లపై రాస్తే భావ ప్రసారం కాదు. మన శరీరము ద్వారా అవతల ఉన్నటువంటి విద్యార్థులకు ఒక భావాన్ని వ్యక్తపరచడం. నవ్వుతూ తల ఊపడం, వాడు ఏదైనా నాటిగా చేసినప్పుడు, కంటి చూపుతో వాడిని అభినందించడం, ఆ విద్యార్థి ఏదైనా మంచి పని చేసినప్పుడు, ఇది అశాబ్దిక భావ ప్రసారం అంటారు దీన్ని. ఓకేనా. 42. విద్యార్థి తప్పు సమాధానం చెప్పినప్పుడు ఉపాధ్యాయుడు ఎలా స్పందించాలి? ఆప్షన్ ఏ నీకేం రాదు అని క్లాస్ నుండి వెళ్ళగొట్టాలి. ఆప్షన్ బి ఆ తప్పు సమాధానం అక్కడితో వదిలేసి వేరే విద్యార్థిని అడగాలి. ఆప్షన్ సి విద్యార్థి ఎందుకు అలా ఆలోచించాడో తెలుసుకొని సరైన సమాధానం వైపు అతన్ని నడిపించాలి. ఆప్షన్ డి వెంటనే బెత్తం తీసుకొని కొట్టాలి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 43rd క్వశ్చన్. ఫార్మాటివ్ ఎవాల్యుయేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రూపణాత్మక మూల్యాంకనం ఎప్పుడు జరుగుతుంది? ఆప్షన్ ఏ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు. ఆప్షన్ బి బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్న సమయంలో నిరంతరంగా. ఆప్షన్ సి సెమిస్టర్ ముగిసిన తర్వాత. ఆప్షన్ డి పాఠశాల నుండి సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు. చాలా ఇంపార్టెంట్ అండి. ఫార్మాటివ్ ఎవాల్యుయేషన్, రూపణాత్మక మూల్యాంకనం. ఆప్షన్ బి బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్న సమయంలో నిరంతరం ఈ ఫార్మాటివ్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. 44th క్వశ్చన్. కింది వాటిలో ఏది సమూహ బోధన యొక్క ముఖ్య ఉద్దేశం? టీమ్ టీచింగ్. ఆప్షన్ ఏ ఉపాధ్యాయులకు విశ్రాంతి దొరుకుతుంది. ఆప్షన్ బి ఒకే తరగతికి వేరువేరు సబ్జెక్టు నిపుణులైన ఉపాధ్యాయుల నైపుణ్యాలు మరియు వనరులు అందుతాయి. ఆప్షన్ సి పాఠశాల బడ్జెట్ తగ్గుతుంది. ఆప్షన్ డి విద్యార్థుల్లో గందరగోళం పెరుగుతుంది. ఆప్షన్ బి ఒకే తరగతికి వేరువేరు సబ్జెక్టు నిపుణులైన ఉపాధ్యాయుల నైపుణ్యాలు మరియు వనరులు అందుతాయి. దేని ద్వారా? టీమ్ టీచింగ్ ద్వారా, సమూహ బోధన అంటారు. 45th క్వశ్చన్. స్వయం, వెరీ వెరీ ఇంపార్టెంట్. అనగా భారత ప్రభుత్వానికి చెందిన ఏ రకమైన వేదిక? స్వయం అనేది భారత ప్రభుత్వానికి చెందింది. ఇది ఏంటి అని అడుగుతున్నాడు. ఇది ఒక ఉచిత ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్. ఆప్షన్ బి ఆన్లైన్ ఉచిత కోర్సులు అందించే MOOC వేదిక. ఆప్షన్ సి కేవలం ప్రాథమిక పాఠశాల పిల్లల గేమ్ యాప్స్. ఆప్షన్ డి ఉపాధ్యాయ బదిలీల వెబ్సైట్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. స్వయం అనేది ఆన్లైన్ ఉచిత కోర్సులు అందించే భారత ప్రభుత్వానికి చెందిన MOOC వేదిక అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 46th క్వశ్చన్. తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు నల్లబల్లకు ఏ కోణంలో నిలబడి రాయాలి? ఇది కూడా ఇంపార్టెంట్. 90 degrees, 45 degrees, బోర్డు వైపు పూర్తిగా వెన్ను తిరిగి ఎలా నిలబడినా పర్వాలేదు. సో ఆప్షన్ బి 45 degreesలో నిలబడి బోర్డు పైన నల్లబల్లకు 45 degrees యాంగిల్లో నిలబడి రాయాలన్నమాట. ఇంపార్టెంట్. 47th క్వశ్చన్. ఆండ్రోగోగి అనగా దేనికి సంబంధించిన బోధనా శాస్త్రం? చిన్నపిల్లల బోధనా శాస్త్రం. బి వయోజన విద్య లేదా పెద్దల బోధన. మూగ మరియు చెవుడు పిల్లల బోధన. ఆన్లైన్ బోధన. సో ఆప్షన్ బి వయోజన విద్య లేదా పెద్దలకు బోధించడాన్ని ఆండ్రోగోగి అంటారనమాట. ఆండ్రోగోగి బోధనా శాస్త్రం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 48th క్వశ్చన్. ఒక మంచి పరీక్ష లేదా క్వశ్చన్ పేపర్కి ఉండవలసిన వ్యాలిడిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సమంజసత్వం అనగా ఏంటి? ఆ పరీక్షను ఎన్నిసార్లు దిద్దినా ఒకే మార్కులు రావడం. బి ఆ పరీక్ష ఏ లక్ష్యాన్ని పరీక్షించాలో దాన్నే ఖచ్చితంగా పరీక్షించడం. ఆప్షన్ సి పరీక్ష పేపర్ ప్రింటింగ్ అందంగా ఉండడం. ఆప్షన్ డి పరీక్షను చాలా త్వరగా పూర్తి చేయడం. ఆప్షన్ బి. సో ఒక మంచి పరీక్షకు లేదా క్వశ్చన్ పేపర్కు ఉండాల్సిన వ్యాలిడిటీ ఏంటంటే, సమంజసత్వం ఏంటంటే ఆ పరీక్ష ఏ లక్ష్యం కోసం అయితే ఏర్పాటు చేయబడిందో ఆ లక్ష్యాన్ని పరీక్షించేదిగా ఉండాలి. ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా పరీక్షించేదిగా ఉండాలి. అలాంటి పరీక్షకు సమంజసత్వం ఉందని అంటామన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. 49th క్వశ్చన్. కింది వాటిలో ఏది ఉపాధ్యాయ కేంద్రిత లోపం టీచర్ సెంటర్డ్ ఉపాధ్యాయ కేంద్రిత లోపం ఏదంటాడు? ఆప్షన్ ఏ విద్యార్థి హోంవర్క్ మర్చిపోవడం. ఆప్షన్ బి తరగతి గదిలో సరైన వెలుతురు లేకపోవడం. ఆప్షన్ సి ఉపాధ్యాయుడు వ్యక్తిగత పక్షపాతంతో మార్కులు వేయడం. ఆప్షన్ డి పాఠ్యపుస్తకం ఆలస్యంగా రావడం. సో వెరీ ఈజీ, ఆప్షన్ సి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 NEP అని అడిగితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని గుర్తుపెట్టుకోండి. 2020 ప్రకారం
పాత 10+2 విద్యా నిర్మాణాన్ని ఏ కొత్త నిర్మాణంతో భర్తీ చేశారు? సో థర్డ్ 5+4+3+2 5+4+3+2 అనమాట. సో అన్నీ సెలెక్ట్ చేసుకున్నాము. సో సబ్మిట్ చేస్తున్నాను నేను. సబ్మిట్ చేసిన తర్వాత వ్యూ స్కోర్ అని వస్తుంది. వ్యూ స్కోర్ పైన ట్యాప్ చేయండి. సో 48 రైట్ అయినాయి, 2 మిస్టేక్స్ అయినాయి. చూద్దాము. కరెక్ట్ అయినది గ్రీన్ కలర్లో డిస్ప్లే చేస్తూ ఫీడ్బ్యాక్ ఇస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా? చూడండి. సో ఇది చూడండి, లోప నిర్ధారణ మూల్యాంకనం కరెక్ట్గా చేసాం. ఈ లోప నిర్ధారణ మూల్యాంకనం గురించి చెప్పుకున్నాం కూడా మనం. 5th. సో ఒక విద్యార్థి అల్లరి చేస్తున్నప్పుడు దానికి గల కారణాన్ని తెలుసుకోవడం. అంటే అతనికి ఎలాంటి పాఠం అర్థం కాకపోతే అల్లరి చేస్తాడు, శ్రద్ధ లేకపోతే అల్లరి చేస్తాడు, ఇతర వ్యక్తిగత కారణాలను కూడా అల్లరి చేస్తాడు. డిస్క్రిప్షన్లో ఫీడ్బ్యాక్లో ఇచ్చారు. మైక్రో టీచింగ్ అనేది ఫీడ్బ్యాక్లో అవుతున్నా. మైక్రో టీచింగ్ అనేది ఉపాధ్యాయ అభ్యర్థులలో ఒక నిర్దిష్ట బోధన నైపుణ్యాన్ని పెంపొందించడానికి రూపొందించిన శిక్షణా పద్ధతి. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. మెయిన్ వచ్చేసి టీచింగ్. కొద్దిగా నేను విద్యార్థులకు ఫేవర్గా అన్నట్లు చెప్పాను, సారీ. మైక్రో టీచింగ్ అనేది ఉపాధ్యాయ అభ్యర్థులలో ఒక నిర్దిష్టమైన బోధనా నైపుణ్యాన్ని డెవలప్ చేయడానికి రూపొందించినటువంటి శిక్షణా పద్ధతినే మైక్రో టీచింగ్ అంటామన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. 7th క్వశ్చన్ చూడండి. సో ఇది చెప్పాను, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఓకే, ఇది కూడా కరెక్టే. ప్రాజెక్టు పద్ధతి కదా. ప్రాజెక్టు పద్ధతి మరి విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి అని చెప్పాం. ఎందుకంటే నేను కాస్త జూమ్ చేస్తాను. ప్రాజెక్టు పద్ధతిలో విద్యార్థులు స్వయంగా రంగంలోకి దిగి సమాచారాన్ని వాళ్ళే సేకరించి విశ్లేషించి నేర్చుకుంటారు. ఇక్కడ విద్యార్థి క్రియాశీలకంగా ఉంటాడు కాబట్టి ప్రాజెక్టు పద్ధతి విద్యార్థి కేంద్రీకృత బోధన పద్ధతి అని చెప్పవచ్చు. నెక్స్ట్. సో ఇది ఆబ్వియస్గా మనకు అందరికీ తెలుసు. 11th కాగ్నిటివ్ డొమైన్. మేధోపరమైన సామర్థ్యాలు మరియు జ్ఞానమునకు సంబంధించిందే కాగ్నిటివ్ డొమైన్. బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం కాగ్నిటివ్ డొమైన్ అనేది ఆలోచన, జ్ఞాపక శక్తి, విశ్లేషణ మరియు సమస్య పరిష్కారం వంటి మేధోపరమైన అంశాలకు సంబంధించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 13th క్వశ్చన్ కూడా రైట్. 14th క్వశ్చన్ రైట్. 15th ఓకే. 15th చూడండి. ఆర్టీఈ యాక్ట్ మీద ఖచ్చితంగా బిట్స్ ఉంటాయండి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A మరియు ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఆర్టీ అంటే రైట్ టు ఎడ్యుకేషన్, గుర్తుపెట్టుకోండి. 6 నుండి 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. చాలా ఇంపార్టెంట్ అండి. 16th క్వశ్చన్ మిస్ చేసాం. ఒక విద్యార్థి తరగతి గదికి ఆలస్యంగా వస్తే ఉపాధ్యాయుడు ఏం చేయాలి? సో ఇది మనం చేయలేదా ఆన్సరు? ఓకే. మొదట ఆలస్యానికి కారణం తెలుసుకొని తగినట్టుగా కౌన్సిలింగ్ ఇవ్వడమే సరైన ఉపాధ్యాయుని యొక్క లక్షణం. నేను చేసాను, ఇక్కడ అన్నాను, ప్రెస్ చేసినాను కానీ సెలెక్ట్ చేయలేదు, అందుకే ఇది మిస్ చేసింది. సో ఇది కూడా ఓకే మనకు కరెక్ట్ అయితే. బోధన నైపుణ్యం కదా, ఇది కూడా కరెక్ట్. సైకోమోటార్ లేదా మేధోపరమైన ప్రక్రియను సరైన పద్ధతిలో వేగంగా మరియు తక్కువ లోపాలతో చేయగలగడమే బోధన నైపుణ్యం. సో అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కరెక్ట్ చేశామండి. అన్వేషణ పద్ధతి హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్. సో నెక్స్ట్, వెనుకబడిన విద్యార్థులు కరెక్టే. జాన్ డ్యూయి ఏంటి? లర్నింగ్ బై డూయింగ్. జాన్ డ్యూయి గుర్తుపెట్టుకోండి. అమెరికన్ విద్యావేత్త జాన్ డ్యూయి ప్రాయోగిక విద్యా విధానాన్ని నమ్మారు. విద్యార్థులు పనులను స్వయంగా చేయడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. అంటే లర్నింగ్ బై డూయింగ్ అంటే పని చేస్తూ నేర్చుకోవడం అనమాట. దాన్ని ఆ సిద్ధాంతాన్ని బలపరిచింది, ఆ సిద్ధాంతాన్ని హైలైట్ చేసింది ఎవరంటే మరి జాన్ డ్యూయి. ఇతను అమెరికన్ విద్యావేత్త అనమాట. 23 కరెక్ట్, అంత కరెక్ట్గా ఉంది. 24 కరెక్ట్. కిండర్ గార్టెన్ చూడండి. జర్మన్ విద్యావేత్త ప్రోబెల్ ఈ పద్ధతిని ప్రవేశపెట్టాడు. జర్మన్ భాషలో కిండర్ అంటే పిల్లలు, గార్డెన్ అంటే తోట, అందుకే పిల్లల తోట అంటాం కిండర్ గార్టెన్ అంటే. 26th క్వశ్చన్ రైట్. 27th చూడండి. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జెడ్పీడీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించేది ఎవరంటే లెవ్ వైగోట్స్కీ, రష్యన్ సైకాలజిస్ట్. ఈయన సామాజిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ఇచ్చారు. జెడ్పీడీ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ సహాయంతో చేయగలిగే పనికి మధ్య గల వ్యత్యాసం. సో 28th క్వశ్చన్ రైట్. 29th రైట్. 30 రైట్. సో నేను ఇంకా స్పీడ్గా ఇప్పటికే 36 minutes అయింది. ఎపిస్టమాలజీ రైట్. మీరు సబ్మిట్ చేసి చూసుకోండి, క్లియర్గా ఫీడ్బ్యాక్లో మీకు వివరణ కూడా ఉంటుంది. ఇంకొక బిట్ తప్పిపోయింది కదా, 50కి 48 స్కోర్ చేసాం. అది ఎక్కడ అని చూస్తూ ఉన్నాను. రైట్. సో 49, ఎస్ 49 తప్పు చేసామండి. యాక్చువల్గా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 NEP 2020 ప్రకారం పాత 10+2 విద్యా నిర్మాణాన్ని ఏ కొత్త నిర్మాణంతో భర్తీ చేశారంటే ఫీడ్బ్యాక్లో 5+3+3+2 అనమాట. 4 5+3+3+4 ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అనమాట. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరి మన టెడ్డీఎస్సీ పర్ ఛానల్లో టీచింగ్ యాప్టిట్యూడ్ పైన, అలాగే సోషల్ సబ్జెక్ట్ పైన, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ పైన చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు వాచ్ చేయండి. డీసెట్ రాసే వాళ్ళు July 1st ఏపీలో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. 10 మార్క్స్ ఉన్నాయండి జనరల్ నాలెడ్జ్కి అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్కి. కాబట్టి ఒకసారి చూసేసేయండి, ర్యాపిడ్ రివిజన్ చేయండి, స్పీడ్ పెట్టుకోండి, యూట్యూబ్లో ఈజీగా మీకు కవర్ అవుతుంది టైము. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.